తెలంగాణ ఉద్యమం ఎన్ని అంశాల మీద నడిచింది? ముల్కీ అండ్ నాన్ ముల్కీ అనే అంశం మీద ఒకటి జరిగింది. అలాగే 610 జీవో అనే విషయం గురించి జరిగింది. అలాగే ఆర్టికల్ 371D అనే దాని గురించి జరిగింది. ఇలాంటి అంశాలనే ప్రధాన అంశాలుగా ఇక్కడ చూపిస్తూ వచ్చారనమాట. అందులో భాగంగా ముల్కీ అండ్ నాన్ ముల్కీ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఒక్కసారి 1850కి వెళ్ళాలి. మనం 1850కి వెళ్ళాలి. ఈ 1850 సంవత్సరం అనేది తెలంగాణ ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ సమయంలో నిజానికి అప్పులతో ఆర్థిక భారంతో అతలాకుతలమవుతున్న సమయం అది. 1850 అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి దారాదత్తం చేస్తూ ఇక తెలంగాణ ప్రజల ప్రాణాల మీద పడి పన్నుల రూపంలో ఈ నిజాం వసూలు చేస్తున్న సమయం. అయితే అదే సమయంలో అంటే 4వ నిజాం ఉన్న సమయంగా మనం దీన్ని చెప్పొచ్చు. అందులో భాగంగా అక్కడ కాస్తో కూస్తో తెలివైన వాడు వీళ్ళందరిలో నిజాముల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆ సమయంలో 30 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన సాలార్ జంగ్. ఇప్పుడు సాలార్ జంగ్ మ్యూజియం అని మనం మాట్లాడుతూ ఉంటాం కదా, ఆయనే సాలార్ జంగ్. ఆయన అసలు పేరు ఏంటి అంటే మీర్ తురబ్ అలీ ఖాన్. మీర్ తురబ్ అలీ ఖాన్ ఆయన పేరు. ఆయనకి ఉన్న బిరుదు సాలార్ జంగ్ అనేది అనమాట. ఆయన అప్పుడు ఏం ఆలోచించారు అంటే ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకోవడం ఏంటి అంటే అప్పటికే మద్రాస్ ప్రెసిడెన్సీలోకి బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ నేర్పించడం, అక్కడ డెవలప్మెంట్ అంటే ఇది ఇక తెలిసిందే కదా. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు చేశారు. సో ఇక్కడ కూడా మనం అలాంటి మార్పులు చేసుకుందామని సాలార్ జంగ్ ఆలోచించారు. మీర్ తురబ్ అలీ ఖాన్ ఆలోచించి ఆయన కొంతమందితో మాట్లాడు. హైదరాబాద్లో కొన్ని సంస్కరణలు జరగాలి, డెవలప్మెంట్ జరగాలి, దీన్ని బాగు చేసుకోవాలి, ఇక్కడ కొన్ని కట్టడాలు పెట్టుకోవాలి, అవి అడ్మినిస్ట్రేషన్లో ఒక స్ట్రెంగ్త్గా ఉండాలి అని ఈయన ఆలోచించారన్నమాట. ఆలోచించిన తర్వాత ఎవరు? మీర్ తురబ్ అలీ ఖాన్ గారు ఆలోచించి ఆయన బ్రిటిష్ రెసిడెంట్ కమిషనర్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అంటే బ్రిటిష్ రెసిడెంట్ కమిషనర్ అంటే ఒక ఆర్మీ చీఫ్ లాగా బ్రిటిష్ వాళ్ళ తరపున అటు బ్రిటన్ గవర్నమెంట్కి ఇటు నిజాం గవర్నమెంట్కి మధ్యలో ఆయన ఉండేవాడు అనమాట. లైక్ ఒక అంబాసిడర్గా ఉండే వ్యక్తి అనమాట. ఆయన పేరే జార్జ్ బుష్బేతో ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ మాకు కూడా డెవలప్మెంట్ కావాలి అంటే మేము ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆయన ఇచ్చిన సలహా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెవలప్మెంట్ కావాలి అంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కావాలి. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చి ఆ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇక్కడ హాస్పిటల్స్ లేదంటే కోర్టులు ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అంతా కూడా పెంచుకోవచ్చు అని ఆయన సలహా ఇవ్వడం జరిగింది జార్జ్ బుష్బే మీటింగ్లో ఇక్కడ తురబ్ అలీ ఖాన్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటి అంటే ఇక మోడరేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈయన బ్రిటన్ రాజప్రతినిధిగా ఉన్న బుష్బే చెప్పింది పాటించాల్సిందే. కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఇక్కడ హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇలాంటివన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరుపుకోవాలి, హాస్పిటల్స్ కూడా డెవలప్ చేసుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా వీళ్ళు ఆలోచించింది ఏంటి అంటే ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు రావాలి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ ఎవరూ లేరు అప్పటికి. ఎందుకంటే కులీ కుతుబ్ షాహీలో వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇరాన్ నుంచి వచ్చారు, పర్షియా నుంచి వచ్చారు. వీళ్ళ భాష ఇక్కడ ప్రధానంగా పార్సీ భాషని అధికారిక భాషగా తెలంగాణలో చలామణి చేశారు. అంటే అందరూ కూడా పార్సీ మాట్లాడాలి అని చెప్పడం ద్వారా ఈ ఇరాన్ కల్చర్తో ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నారు. అంటే వీళ్ళందరికీ పార్సీనే వచ్చు. ఇక ఆ తర్వాత ఎవరు వచ్చారు? నిజాములు వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఉర్దూ రుద్దడం మొదలుపెట్టారు. ఇక ఉర్దూ భాష అందరూ నేర్చుకోవాలి, ఉర్దూయే మాట్లాడాలి అనేది చాలా బలంగా ఇక్కడ నాటడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇంగ్లీష్ చదివే వాళ్ళు పెద్దగా లేరు. హైదరాబాద్లోని 1-2 కాలేజెస్లో అది కూడా కాలేజెస్ రేంజ్లో ఇంగ్లీష్ అనేది అప్పటికి తీసుకురావడం జరిగింది. చాలా తక్కువ మంది మాత్రమే ఇంగ్లీష్ చదవగలిగే పరిస్థితి ఆనాడు ఉండేది. అప్పుడు ఏం చేశారు అంటే ఇదే బుష్బే ఇచ్చిన సలహా ఏంటి అంటే ఆల్రెడీ ఇప్పుడు మద్రాస్ ప్రావిన్స్ ఏదైతే ఉందో మద్రాస్ ప్రావిన్స్ అప్పటికే బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో బలంగా ఉంది. కాబట్టి ఈ మద్రాస్ ప్రావిన్స్లో ఆల్రెడీ ఉన్న ఎడ్యుకేటెడ్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మీ కార్యకలాపాలు చేయించుకోండి అని చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించడం మొదలుపెట్టారన్నమాట. ఆల్రెడీ మద్రాస్ ప్రావిన్స్లో అక్కడ మద్రాస్ గవర్నమెంట్లో పనిచేస్తున్న అది కూడా ఇక్కడ ఆరిజిన్ ఉన్నవాళ్ళు అంటే ఈ తెలుగు, తమిళ్ ఇక్కడ మన ప్రాంతానికి భారతీయులుగా ఉన్నవాళ్ళు ఎవరున్నారని ఆలోచించినప్పుడు ఒక 3 కులాలు భారతదేశంలో అప్పుడు బలంగా ఎలైట్ అయ్యి ఉన్నాయన్నమాట. అంటే ఎకనమికల్లీ ఎలైట్ అయ్యి బ్రిటిష్ వాళ్ళతో కూడా వ్యాపారాలు చేయగలిగిన క్యాస్ట్లు, కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయి అంటే బలిజ కాపులు అప్పుడు ఆల్రెడీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో వ్యాపారాలు చేయడం మొదలుపెట్టారు. ఎకనమిక్గా మంచి ఎలైట్ అయ్యి ఎడ్యుకేటెడ్గా ఉన్నారనమాట బలిజ నాయుళ్ళు వీళ్ళు. అలాగే కాయస్థులు, అలాగే బ్రాహ్మణులు, ఈ 3 కులాలే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని వాళ్ళతో పాటు అడుగులు వేయడంలో వీళ్ళు చాలా ముందున్నారు. దాదాపుగా భారతదేశం మొత్తంలో 98% ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ 3 కులాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు.
ఇక ఆ విధంగా బలిజనాయుడు లాంటి వాళ్ళు అత్యధిక సంఖ్యలో రావడమే తెలంగాణలోకి ఒక అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లోకి ఇక్కడికి వచ్చేసారన్నమాట. అంటే ఒక అధికారుల్లాగానే అధికారుల పొజిషన్లోనే వీళ్ళు చదువుకున్న వ్యక్తులుగా ఉండడం ద్వారా ఈ పొజిషన్లో తెలంగాణకు వచ్చేసారు. ఆ విధంగా వచ్చిన వాళ్ళల్లో సరోజినీ నాయుడు గారి భర్త గారు ముత్యాల గోవిందరాజుల నాయుడు గారు, ఆయన తండ్రి నిజాంకి పర్సనల్ డాక్టర్గా ఉండేవాళ్ళు అన్నమాట. నిజాంకి పర్సనల్ డాక్టర్గా ఉండేవాళ్ళు. ఆయనే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కట్టించింది కూడా ఆయనే. ఎందుకంటే అప్పుడు డాక్టర్ చదువుకున్న వ్యక్తి ఆయన. ఎవరు? గోవిందరాజుల నాయుడు గారి తండ్రి. ఆయన డాక్టర్ చదువుకోవడం ద్వారా ఇక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కూడా ఆయన సారథ్యంలోనే, అనేక హాస్పిటల్స్ కూడా ఆయన సారథ్యంలోనే తెలంగాణలో నిర్మించబడ్డాయి. సరోజినీ నాయుడు గారి మామగారు అనమాట ఆయన. రైట్. ఈ కథ అలా ఉంటే ఇక ఆ తర్వాత జ్యుడిషియరీని కూడా డెవలప్ చేయాలి అనుకున్నారు కాబట్టి రామాచారి నాయుడు అని ఆయన వచ్చారు. ఇక్కడ జ్యుడిషియరీలో ఏర్పాట్లు ఎలా ఉండాలి, ఏంటి, కోర్టు నిర్మాణాలు, వీటన్నింటిని కూడా ఆయన ఏర్పాటు చేయడం, అలాగే తెలంగాణకి మొట్టమొదటి చీఫ్ జస్టిస్గా ఇక్కడ ఉన్న కోర్టుకి అవ్వడం కూడా రామాచారి నాయుడు గారే మొట్టమొదటి చీఫ్ జస్టిస్ అన్నమాట. ఆ విధంగా ఆయన కోర్టుల సెక్షన్లో ఆయన ఉన్నారు. అలాగే కాయస్థులు, నార్త్ ఇండియాలో ఉండేవాళ్ళు, మోస్ట్ ప్రాబబ్లీ నార్త్ ఇండియాలో కాయస్థులు ఎక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు. ఇక అలాగే బ్రాహ్మణులు, బలిజనాయుళ్ళు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉద్యోగాలలో స్థిరపడిపోతూ ఇక్కడ నిజాం గవర్నమెంట్లో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారన్నమాట. సరిగ్గా ఇలా జరుగుతుంటే అంటే 1850 సంవత్సరంలో మొదలైన మీటింగ్ తర్వాత ఈ విధంగా అలా ముందుకు వెళుతూ ఉన్న పరిణామ క్రమం. అందులో భాగంగా ఇక వీళ్ళ చుట్టాలు, వీళ్ళ బంధువులు, ఇంకా మిగతా వాళ్ళు, వాళ్ళకి తెలిసి వీళ్ళకి తెలిసి ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, ఈ చదువుకున్న వాళ్ళకి, ఈ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ నుంచి మైగ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మద్రాస్ ప్రావిన్స్లో ఉన్న అనేక మంది స్లోగా ఇటువైపు నిజాంలు ఉద్యోగాలు ఇస్తున్నారు అని చెప్పి నిజాం గవర్నమెంట్లోకి, నిజాం ప్రిన్స్లీ స్టేట్లోకి, హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లోకి వీళ్ళంతా రావడం జరిగిందనమాట.